అంటున్నా. మరి ఇంకొక బాబు అన్నీ వచ్చాడు, ఎదురుకి వెళ్ళిపోయాడు. నిన్ను చూసే ఆగాను నేను ఇక్కడ. అమ్మా అక్క దా తిట్టి కొత్త కట్టాను, అది కొత్త కట్టింది, ఇది కొత్త కట్టింది, అది కూడా కొత్తదే, అది కూడా కొత్తదే, అది కూడా రెండు ఖాళీ ప్లేస్. హాస్పిటల్ పోయింది ఆయన, హాస్పిటల్ పోయింది, పోయేది ఇది కట్టాడు హాస్పిటల్. తర్వాత ఇది అలా తగ్గుతుంది, టెంట్ బంగాళ పెంచుది అలా తగ్గుతుంది. దీని వెనకాల ఇది ఇవన్నీ, ఇదేమో అది రాజుది, లైన్మెన్ రాజుది, ఇది రాజు రాజు రోడ్డు కూడా లైన్ స్వెటర్ ఇదే మనం ఎదుర్కొంటారు. ఇంత ఫ్రీగా ఉందా? ఓకే చీరల మీద కడిగేస్తున్నాడు. ఓకే ఓకే నేను ఏం చెప్పాను, నేను నీకేం చెప్పాను, చెప్తానా? అక్కడ వీడియో స్టార్ట్ చేస్తా బాబు నాన్న, అది ఆపేసాం సార్ రా ఇక్కడ కర్రకి రాదంటే అది చెప్పాలి, కర్రకి రాదు, కరకలకు వస్తుంది. మావయ్య గారుతో భలే ఆడుకుంటున్నారు. ఇప్పుడు తల్లిప్పుడు నేను మొత్తం లాగే ఫుల్ ఫోటోవా? ఇప్పుడు ఫుల్ ఫోటో కొంచెం వదిన దగ్గరకండి. నేనేం చేయలేదు. ఇప్పుడు ఎవరు చేశారు అది? నేనా చిన్నప్పుడు ఇక్కడే అంటారు. ఇప్పుడు మావయ్య గారిని అనవసరంగా టీపీలు ఆడ ఇప్పుడు చేస్తాను ఇందులో. ప్రకాష్ కుమార్ అనేది ఆయన చిన్నప్పుడు ఇగో ఇక్కడే చూడు కొంచెం కిందకి పెట్టండి కెమెరా. చెప్తాను పెడతాను, నువ్వేం కంగారు పడకో. ఇప్పుడు నేను చెప్తాను చూడు. మరి అర్థం ఫ్లాష్ వెనకనే వెలుగుతుంది. రండి మీరు కూడా దిగండి. వీడియో తీసావా? రెండు రండి బాబు, చల్లగా నీళ్ళు. అదే ఎదుగో వాటర్. ఇస్తాను ఒకసారి ఏముందని చెప్తాడు, ఏదో వెరైటీగా చెప్తారు. అవునా చెప్తాడు అనుకున్నాను. చిన్న చెంబులు వేసుకుని వచ్చేవాడిని ఇక్కడికి. మరి అది నేను ఎందుకు చెప్తాను, నేను కానీ అనుభవించానా, మీరు అనుభవించారు కానీ చెప్తారు. మా ఊరు చెప్తారా, అప్పుడు ఏం చేస్తాను. అందులో నీళ్ళు పట్టుకో. ఆంటీ గారు వీడియో ప్రసన్న గారు ప్రసన్న గారు లక్ష్మి స్వీట్ కొంటే తెలుసా, స్వీట్ కొంటే తెలుసా, ఇలా డౌన్ కొండ బట్టలు దిక్కుని కంగారు పడుతున్నారు కదా. నువ్వే బలంగా ఉన్నావు. అయ్యేనా బిర్యానీ నామానికి మహిమ కలుగును గాక. నేను పుట్టి పెరిగిన ఊరిది. ఈ అడవిలోనే నేను 20 సంవత్సరాల పాటు తిరిగాను. ఇక్కడ ఈ కర్రలు లోపల నుంచి పట్టుకెళ్ళి ఇంటికి వంట వాడుకోవడం, తర్వాత ఇక్కడ నుంచి నీళ్లు, ఆ ఓట నుంచి నీళ్లు పట్టుకెళ్ళడం, తర్వాత నాకు ఇంట్లో ప్రేయర్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేది కాదు, చిన్న ఇల్లు. తర్వాత పోస్ట్ ఆఫీస్ ఉండేది ఇంట్లో, ఎవరొకరు లెటర్స్కి రావడం, తర్వాత పక్కనే హాస్టల్. కొంచెం ఈ డిస్టర్బెన్స్ వల్ల నాన్నగారు మాస్టర్ కాబట్టి ఎవరొకరు మాస్టర్ ఉన్నారని వస్తూ ఉండేవారు. అందువల్ల ఎలోన్ ప్లేస్ నాకు కావాలని ఇక్కడికి పోయి జస్ట్ ఈ ఏరియా, ఇంటి మొక్కలు ఉన్నాయి కనుక పైకి వెళ్ళలేకపోతున్నాము.
లేకపోతే ఆ కొండ అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకునేవాడిని గట్టు మీదకి. ఆ గట్టు మీద కూర్చొని ఇలా గట్టు మీదకి వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసుకునేవాడిని. అంటే నా ఇష్టం. ఇక ఒక వాటర్ బాటిల్ తెచ్చుకొని ఒక టవల్ తెచ్చుకొని కింద వేసుకొని అలా నాకు ఎంతసేపు ప్రేయర్ చేసుకుని అంతసేపు ప్రేయర్ చేసుకుని అప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని. ఓకే, గొడ్డలు మాత్రం తెచ్చుకునేవాడిని వెనకాల సెక్యూరిటీ. ఎందుకంటే ఇక్కడ జంతువులు వస్తాయి. ఒక హాఫ్ కిలోమీటర్ ఒక ఇంటి నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ పూలు ఎప్పుడు తిరుగుతుంటాయి. ఆ పూల అరుపులు కూడా వినిపిస్తూ ఉంటాయి. ప్రేయర్ చేసుకున్నప్పుడు పూల అరుపులు కూడా ఒక 2-3 సార్లు విన్నాను నేను. తర్వాత గొర్రెలు, కొండ గొర్రెలు అంటాం, వాటి అరుపులు అయితే ఇప్పుడు కామన్గా వినిపిస్తుంటాయి. నైట్ అయితే పులి ఊర్లోకి వచ్చేస్తుంది. కొన్నిసార్లు రాత్రులు ఊర్లోకి వచ్చేస్తాయి. అంటే బయట పశువులు ఏవో ఉంచరు, అన్నీ కూడా సెక్యూర్గా పెట్టుకుంటారు. మా ఇంటి దగ్గర ఒక పులి జాడలు కూడా కొన్నిసార్లు మేము చూసాం నైట్. ఈ కొండ గొర్రెలు అంటే ఎప్పుడూ అలాగ నైట్ అరుస్తూనే ఉంటాయి, పగలు కూడా తిరుగుతుంటాయి. మరి ఈ ప్రాంతంలో ఏంటో అదొక మొండి ధైర్యం అంతే. జంతువులు వస్తే రాని, కానీ ప్రేయర్ చేసుకోవాలి, దేవునితో గడపాలనే ఉద్దేశంతో ఎక్కువ ఇక్కడ వచ్చి ప్రేయర్ చేసుకున్నాను. సింగిల్ ఎల్వన్ ప్లేస్. ఇప్పుడు ఇవి ఏమీ లేవు, అంతా కూడా బిగ్ ఫారెస్ట్. ఇటు ఎవరు కూడా వెళ్ళరు. జస్ట్ మార్నింగ్ కింద ఒక 5 కిలోమీటర్స్ అవతల కాఫీ ప్లాంటేషన్ ఉంది. మార్నింగ్ వెళ్తారు ప్లాంటేషన్లో వర్క్ చేయడానికి, మళ్ళీ ఆఫ్టర్నూన్ 5కి వస్తారు. మధ్యలో ఎవ్వరు కూడా ఇటువైపు వచ్చే పని లేదు. ఇక్కడ నుంచే మరి నేను ప్రేయర్లో ఎదగడం ఒక అనుభవం అంతే. కొండ ఎలవన్గా ఉండాలి, ఈ ప్లేస్లో ప్రేయర్ చేసుకోవాలి. ఎందుకు ప్రత్యేకించి రావాలని కాదు, కానీ ఎందుకో నాకు అలాగ అనిపించేది వచ్చేవాడిని. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత, ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది, దగ్గర ఒక 35 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చాను. ఇప్పుడు ఇలా ఉందంటే 35 సంవత్సరాల క్రితం ఈ ప్లేస్ ఎలాగుంటుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయండి. మరి ఏదో మొండి ధైర్యం అంతే, ప్రార్థన చేసుకోవాలి, ఏదో వస్తే రాని అన్నట్టుగా గొడ్డలు మాత్రం తెచ్చుకునేవాడిని. అంటే దేవుని కృపలు ఎప్పుడూ కూడా దేనితో నేను ఫైట్ చేయవలసిన అవసరం రాలేదు. దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చారు, దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. మరి ఇక్కడికి నాతో పాటు వచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరం కలిపి రావడానికి దేవుడు కృపనిచ్చారు, దాన్ని బట్టి దేవునికి నేను స్తుతి చెల్లిస్తున్నాను. ఓకే, రీచర్డ్, తర్వాత వందను, మరి మన పిల్లలందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకు విషయం చెప్తున్నారు. మీ ద్వారా మాకు కూడా రావడానికి దేవుడు ఇది ఎలా ఉంటుందంటే చాలా డ్రై ఏరియా కదా. మీకు ఒక 1/2 కిలోమీటర్ లోపున ఏది వెళ్తున్నా కూడా మనకు తెలుస్తుంది. మనకి ఏమి ఉండేది కాబట్టి అసలు ఇప్పుడు ఎలా ఉంది సౌండ్, ఇప్పుడు ఎలా ఉంది నిశ్శబ్దంగా ఆకుల సౌండ్ అయితే వినపడిపోతుంది. వర్షం పడింది కాబట్టి మెత్తగా, లేదంటే సౌండ్ వస్తుంది మనకి. లేకపోతే మీకు సౌండ్ వచ్చేస్తుంది ఈజీగా. ఏదో నడుస్తుంది, ఎవరో నడుస్తున్నారు, ఎవరో వస్తున్నారు, అది మనిషి. మహోన్నతుడని మా దేవుడు, ఇదిగో నాయన మా బాల్య దినాల్లో మేము పుట్టి పెరిగిన ప్రదేశాలు తండ్రి కూడా నా తండ్రి, మరి మేము మీ పనిలో నాయన నాన్నగారు వేసిన పునాదులో మీ పనిలో మేము ముందుకు నడిచాం. ఈ రోజున నా తండ్రి సేవకులుగా స్థిరపడ్డాం, మీ పనిలో ముందుకు కొనసాగుతున్నాం. నాయన మమ్మల్ని ఇటు రీతిగా నడిపించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ, మీ చిత్తమైతే ప్రభువా మీరు ఆకలి ఆలస్యమైతే మరలా మేము నా తండ్రి ఇక్కడికి మరొకసారి రావడానికి మీరు కృప చూపమని, ఈ లోపు మీరు ఆకడైతే మీ రాజ్య వారసత్వంలో మమ్మల్ని నడిపించమని యేసయ్య సర్వశక్తి గల అడుగుచు, మరి అన్ని ప్రాంతంలో ఉన్న తండ్రి ప్రార్థన చేసుకొని మరి నాయన మీలో నాయన బలం పొందుకోవడానికి ప్రభువా మరి ఏకాంత ప్రార్థనకు నాయన ఈ స్థలాన్ని మీరు ఇచ్చినందుకే మరొకసారి మీకు స్తుతులు చెల్లిస్తూ, యేసయ్య సర్వశక్తి గలంలో మరి చెల్లెళ్ళు అందరూ మరి మేమందరం వచ్చాం ప్రభువా తండ్రి ఇటు ధన్యతలు మమ్మల్ని నడిపించినందుకే స్తుతులు చెల్లిస్తూ, మరలా నాయన మా మార్గం అంతట్లో మీరు తోడండమని అడిగి బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.